ఫేస్బుక్ మిత్రులకు హృదయపూర్వక నమస్సులు. నేను మొన్న నా పుట్టినరోజు 58వ పుట్టినరోజు నేను శ్రీకాళహస్తి వెళ్ళిన. అయినా కూడా అంతకుముందు ఒక మాట అన్నా, నేను పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నేను కేక్ కట్ చేయాలి. సరే, మాట మీద నిలబెట్టేట్టే ఉంది కదా. శ్రీకాళహస్తిపై శ్రీ వాయులింగేశ్వర స్వామి వారిని, జ్ఞానప్రసూనాంబ వారిని మొక్కుకున్నా. మహేష్ అన్న ఎట్లనే ఎమ్మెల్సీ అయ్యాడు, మహేష్ అన్న మంత్రి కావాలనుకున్నా. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకో 100 రోజుల లోపల ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నా. మూడోది ఏంటంటే, నేనెవరో తెలియకపోయినా నాకు ఆర్థికంగా సహాయం చేసి నన్ను ముందుకు నడిపించి, ముఖ్యంగా సీక్రెట్ టీవీ ముందుకు నడిపిస్తున్నా మేడిశెట్టి సుబ్బారావు సార్ వ్యాపారం బాగా జరగాలి, అంతా బాగుండాలని మొక్కుకున్నా. సరే, ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా ఇంకోటి, నాకు ఈ పండిన వచ్చి జ్వరం వచ్చింది. ఇప్పుడు 105 జ్వరంతో ఉన్నా. అయినా కూడా మా అమ్మ, మా భార్య, మా పిల్లలు అదృష్ట శాంభవి, మా మనవరాళ్ళు ఎల్లమ్మ, గున్ని, మా పెద్ద బిడ్డ భాస్కరదేవి, భవాని, వీళ్ళందరికీ మా నాన్నగాడు, మా భూమయ్య అందరు కలిసి కేక్ కట్ చేయమని ఒత్తిడి తెచ్చారు. కాబట్టి వీళ్ళ తృప్తి గురించి కేక్ కట్ చేస్తున్నా. మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు పెద్ద కేక్ మెయిన్ సెంటర్లో పెడతా, బాగా చేస్తా. కానీ ఈరోజు నా పిల్లల్ని బాధ పెట్టద్దు, నా కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టదు కాబట్టి కేక్ కట్ చేస్తున్నా. ముఖ్యంగా మీ అందరి ఆశీస్సులు నాకు, నేను వైఎస్ఆర్సీపీ ముష్కరులపై పోరాడుతున్నందుకు సీక్రెట్ హిస్టరీ టీవీకి అందించాలని విజ్ఞప్తి చేస్తూ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. సార్ పవన్ కళ్యాణ్ సార్, మీరు కాబోయే ముఖ్యమంత్రి అవుతున్నందుకు అడ్వాన్స్గా సెలబ్రేట్ చేసుకుంటున్నా సార్. ఇది నా బర్త్డే అనుకోకండి, సెలబ్రేట్ చేసుకుంటా సార్. అందరికంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మా అమ్మ జనసేన, జై పవన్ కళ్యాణ్. నమస్తే.